అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. ఏపీ తమిళనాడు సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఫ్లయింగ్ స్క్వాడ్స్ సోదాలు జరుపుతుండగా పల్లిపట్టు సమీపంలో కారులో తరలిస్తున్న 3.14 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కడపకు చెందిన వ్యక్తి కూతురు పెళ్లికి బంగారం కొనడానికి తీసుకెళ్తున్నట్లు అతడు వివరణ ఇచ్చినప్పటికీ పత్రాలు లేకపోవడంతో నగదును తహసీల్దార్కు అప్పగించారు. అలాగే తిరుత్తడి చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టిన అధికారులు గూడూరు వ్యక్తి వద్ద నుంచి 2.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పట్టు చీరలు కొనుగోలు కోసం తీసుకెళ్తున్నట్లు ఆ వ్యక్తి చెప్పినప్పటికీ నగదు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు చూపిస్తే తిరిగిస్తామని తెలిపారు. 50,000కు పైగా నగదు తీసుకువెళితే పత్రాలు తప్పనిసరి అంటూ ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు. ఓటర్లకు డబ్బు పంపిణీని అరికట్టడమే ప్రధాన ఉద్దేశమని చెబుతున్నారు. అధికారులు వరుసగా నగదు స్వాధీనం ఘటనలతో కొనుగోళ్ల కోసం వచ్చిన వారు నిరాశకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడులో వస్త్రాలు, బంగారు నగలు, ఇతర వస్తువులు కొనడానికి వెళుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు తగిన రసీదులతో వెళ్లాలని సూచిస్తున్నారు.